మెదక్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠగా సాగాయి. ఇద్దరి అభ్యర్థుల మధ్య నువ్వానేననే పోరులో ఒకే ఒక్క ఓటు తేడాతో సుభాష్ చంద్రగౌడ్ మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెదక్ బార్ అసోసియేషన్ ఎన్నిక గురువారం నాడు నిర్వహించారు. 85 మంది సభ్యులున్న మెదక్ బార్ అసోసియేషన్లో ఈ పోటీలో అధ్యక్ష స్థానానికి అడ్వకేట్ సుభాష్ చంద్రగౌడ్, బాలయ్యలు పోటీ పడగా ప్రధాన కార్యదర్శిగా శ్రీపతిరావు, సురేష్లు నిలిచారు. 5 మంది సభ్యుల్లో 81 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోటీలో సుభాష్ చంద్రగౌడ్కు 41 ఓట్లు రాగా బాలయ్యకు 40 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు తేడాతో సుభాష్ చంద్రగౌడ్ మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి బరిలో ఉన్న శ్రీపతిరావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యర్థి బరిలో ఉన్న సురేష్కు 27 ఓట్లు రాగా శ్రీపతిరావుకు 56 ఓట్లు వచ్చాయి. 29 ఓట్ల భారీ తేడాతో శ్రీపతిరావు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా చిరంజీవి, రమేష్ నాయక్, శారద, పరశురాములు ఎన్నుకున్నారు. కాగా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, కార్యదర్శిగా దొమ్మాట దుర్గారెడ్డి, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యదర్శిగా కావేటి మధుకిరణ్, గ్రంథాలయ కార్యదర్శిగా బొంతుల అశ్విన్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సీనియర్ న్యాయవాదులు పోచయ్య, జనార్దన్ రెడ్డి, జిఆర్ రామారావులు అభినందించారు. మెదక్ బార్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. అందులో 4 బాడీ మెంబర్స్ యునానిమస్ అయినప్పటికీ ప్రెసిడెంట్, సెక్రటరీ 4 మెంబర్ల కోసం ఎలక్షన్ జరిగింది. అందులో సుభాష్ చంద్రగౌడ్ అనే నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా బార్ అసోసియేషన్ను మరి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉన్నది. అందుకోసము మా కార్యకర్తలతో పాటు అందరు అడ్వకేట్లను కలుపుకొని